కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని చూస్తే బీజేపీకి భయం పట్టుకుందని, కిషన్ రెడ్డి మాటలను చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. సత్యం బలమైందో, సత్తా బలమైందో చరిత్రలో బ్రిటిష్ వాళ్ళకి తెలియజెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి కూడా చెప్తుందన్నారు. గాంధీ నెహ్రూపై విష ప్రచారం చేస్తున్న బీజేపీకి తప్పకుండా శాస్తి జరుగుతుందని అద్దంకి దయాకర్ విమర్శించారు. రాహుల్ గాంధీని చూస్తే బీజేపీ నాయకత్వానికి భయమవుతుందని తెలుస్తున్నది. గతంలో మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా భయపడ్డారో అట్లనే రాహుల్ గాంధీకి ఇలా బీజేపీ వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. స్పష్టంగా మొన్న ఒక అంశం చెప్పిండ్రు వారు. సత్యం బలమైనదా, సత్తా బలమైనదా అంటే సత్తానే బలమైనదని నమ్ముతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. అంటే అధికారం మాత్రమే బలమైనది అనుకునే ఒక భ్రమలో ఇలా బీజేపీ బతుకుతున్నది. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆ సత్తా కోసం ఒక 100 సంవత్సరాలు వాళ్ళు కింద మీద పడి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ సత్తాను వినియోగించడం ఎట్లనో తెలియకుండా సత్యాన్ని వదిలి ఇలా పరిపాలిస్తున్నారు. కాబట్టే వాళ్ళకి సమస్య వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే భయం ఎందుకు అవుతున్నది? ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఇలాంటి నాయకులు ఉండడం దురదృష్టకరము అని. కాంగ్రెస్ పార్టీకి కాదు, దేశానికి నాయకత్వం వహించే ఒక యువ నాయకుడు వచ్చిన ఇవాళ దేశంలో పీడితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ కూడా ఈరోజు తన వైపు చూస్తున్నారు. రెండవది, మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే